పెద్ద ముచ్చటేం లేదు. హ్యాపీగా ఉండండి. యూఆర్ ఆల్ స్టార్టింగ్ యూఆర్ ఆల్ స్టార్టింగ్ అ న్యూ జర్నీ. ఇట్స్ ఇప్పుడు కెరియర్ అయిపోయింది బీయింగ్ ఇన్ఫ్లుయెన్సర్స్. సోషల్ మీడియా ఎంత ఫాస్ట్గా ఇవాల్వ్ అయిందంటే వీ హ్యావెంట్ ఇవాల్వ్ టు డీల్ విత్ ద ఎఫెక్ట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ ఇట్. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. సో మనం ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనం చేసేది దేనికి? డబ్బులు సంపాదించుకోవాలి, హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఇవే మెయిన్. ఇవి గుర్తుపెట్టుకోండి. మిగతా వాటి గురించి స్ట్రెస్ తీసుకోకండి. మీరు హ్యాపీగా ఉండి మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ గర్వంగా హ్యాపీగా ఉంటే అదే చాలు. ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్ ఇన్ లైఫ్. ఇట్స్ అ గ్రేట్ డే ఫ్రమ్ టుడే. ఐ హోప్ మీరంతా అంటే మనం స్కూల్లో ఏమైనా గొడవలు అయితే మన ఫ్రెండ్స్ వచ్చి, మన క్లాస్మేట్స్ వచ్చి మనకు నిలబడతారు. బయట ఏదైనా గొడవలు అయితే మన ఫ్యామిలీ వచ్చి నిలబడుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఏమైనా ప్రాబ్లం అయితే పెద్దల దగ్గర వెళ్తాము. అలా ఇప్పుడు మీకు ఒక ఫెడరేషన్, ఒక యూనియన్ స్టార్ట్ అయింది. హ్యాపీగా ఒకరినొకరు చూసుకొని ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. దట్స్ ఇట్ ఫ్రమ్ మీ. బిఫోర్ వి గివ్ ద మైక్ టు చిరంజీవి గారు, వుడెంట్ వి ఆల్ లవ్ టు సర్ప్రైజ్ హిమ్? లెట్స్ సర్ప్రైజ్ హిమ్. సుమా గారు, లెట్స్ డూ చిరంజీవి గారు సర్ప్రైజ్. లైట్స్ ఆఫ్ ప్లీజ్. మీరు జస్ట్ చూడాలి చిరంజీవి గారు, అంతే. లైట్స్ ఆఫ్ ప్లీజ్. Should we move to the side? We stand here, okay? Lights off. చిరంజీవి గారు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మరొకసారి అందరికీ నమస్కారం. ఎందుకంటే ఈరోజు నేను వచ్చింది ఇన్ఫ్లుయెన్సర్స్ని అందరినీ మీట్ అవ్వడం కోసంగా, వాళ్ళతోటి మాట్లాడడం కోసంగా. బట్ తర్వాత ఏమైపోయిందంటే విజయ్ దేవరకొండ గారు నేను కలిపి ఇది ఇంటర్వ్యూలో అయిపోయింది. కాబట్టి నాకు ఎందుకు ఎక్కడో అసంతృప్తిగా ఉంది. నా గురించి చెప్పుకోవడానికి కాదు ఇక్కడికి వచ్చింది, మీ గురించి తెలుసుకోవడానికి, మిమ్మల్ని మరింత అట్లాగే. థ్యాంక్ యూ. సో నేను ఒక రకంగా ఎంత అదృష్టవంతుడంటే బ్లాక్ అండ్ వైట్ ఫిలిమ్స్ దగ్గర నుంచి నా ఎంట్రీ ఉందనుకుంటే మహామహల్తో నటించాను. ఆ తర్వాత మోడర్న్ టైమ్స్లో కూడా నేను ఉన్నాను. ప్రతి సంధి సమయంలో అంటే నేను ఒక వారధిలాగా ఉన్నానన్న భావన. రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సోమన్ బాబు, కృష్ణ, ఇక కృష్ణరాజు గారు, మురళీమోహన్ గారు, ఇట్లా అలాంటి వాళ్ళతో అందరితో నటించే అవకాశం నాకు కలిగింది, మహానటి సావిత్రి గారితో. అదే రకంగా ఈరోజు కూడా నా కొనసాగుతున్నానంటే ఐఎమ్ సో బ్లెస్డ్. సో అదేవిధంగా టెక్నాలజీ విషయంలో ఒక చిన్న విషయం చెప్పాలి, చిన్న తమాషాగా ఉంటుంది. నేను పొలిటికల్గా ఒక 9 months ఇయర్స్ ఉన్న తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన తర్వాత నేను టు మై సర్ప్రైజ్ సెట్లో ఫస్ట్ షాట్ తీస్తున్నప్పుడు రెడీ యాక్షన్, ఎక్స్క్యూజ్ మీ, ఏంటి ఇక్కడ క్లాప్ ఎవరు పెట్టలేదు ఏంటి అన్నాను. ఎందుకంటే ప్రతి షాట్కి క్లాప్ కొట్టి అలవాటు దగ్గర నేను ఎగ్జిట్ ఇచ్చాను. తిరిగి వచ్చేసరికి ఎవరు క్లాప్, సార్ ఏమనుకోదు, ఇప్పుడు క్లాప్ బోర్డ్స్ లేవండి, క్లాప్ బోర్డు ఊరి ముహూర్తం దగ్గర పెడతాం తప్ప ఇంకోటి లేదు. ఓ అంతగా మారిపోయిందా, వావ్ అనుకున్నాను. బట్ 2015 ఖైదీ నెంబర్ 150కి నేను చెప్తున్న విషయం, అప్పటికే నేనేంటి ఇంత మారిపోయింది అనుకున్నాను. కానీ ఆ రోజుకి ఈ రోజుకి మరింత విస్తృతంగా టెక్నాలజీ మారిపోయింది, అప్రోచ్ మారిపోయింది. పబ్లిసిటీ కానివ్వండి, పీపుల్ రీచ్ అవడానికి కానివ్వండి, మరి ఎన్నో కొత్త పుంతలు తొక్కుతూ ఈ రోజున ఇన్ఫ్లుయెన్సర్స్ అనే దీని మీద ప్రభావితం చేసేటటువంటి ఇలాంటి ప్రభావిత శాలులు మీలాంటి వాళ్ళందరూ ఉండబట్టి ఈ రోజున టోటల్గా సినారియో మారిపోయింది. ఇలాంటి సినారియోలో కూడా నేను ఉండడం అన్నది నాకు చాలా చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇలాంటి విట్నెస్ చేయడం అనేది కూడా నాకు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఎంతగా నేను కూడా ఎడిక్ట్ అయిపోతున్నానంటే స్లోగా
ఏ పని చేసుకుంటున్నా సరే మధ్య టైం దొరికితే జస్ట్ చూస్తూ ఆ రీల్సో మీమ్సో లేకపోతే అవన్నీ చూసుకుంటూ ఆ టిక్ టాక్లు ఉన్న రోజుల్లో టిక్ టాక్ లాంటి ఇంకో అదర్ది చూసుకుంటూ ఆయన ఇన్స్టా చూసుకుంటూ ఉంటే ఎంత తెలియకుండా టైం పాస్ అయిపోతుంది. వావ్, ఏంటిది ఇంత టెక్నాలజీ, ఇంత హైలీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళందరూ చూస్తే ఎంతో ముచ్చటగా ఉంది. ఈ రోజున స్టేజ్ మీదకి వచ్చినట్టు 5-6 మందిని కలిసారు. ఇక్కడ మరెంతో మంది ఉన్నారు. మీరందరినీ నేను దగ్గర నుంచి చూస్తే కనుక ఎక్కడో ఎప్పుడో మీ గురించి చూసిన వాడే అవుతారు. అంటే ఆల్ నూక్ అండ్ కార్నర్కి పెనిట్రేట్ అవడానికి, మీ కుతూహలం చెప్పుకోవడానికి ఈ రోజున ఈ మొబైల్, ఈ యొక్క టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడింది అంటే అంత ఇంత కాదు. ఇది మీకు డబ్బులు తెచ్చిపెట్టడమే కాకుండా మీకు కీర్తిని, గుర్తింపు కూడా తీసుకొచ్చింది. కాబట్టి ఇలాంటి దాన్ని చక్కగా వినియోగించుకుంటూ మీరు మీ కుటుంబానికి ఉపయోగపడుతూ ఫైనాన్షియల్గా మీరు స్ట్రెంగ్తన్ అవుతూ తద్వారా మీరు సెలబ్రిటీస్ అవుతూ ఎక్కడికి వెళ్ళినా సరే గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటున్నారు. చాలా బాగా వినియోగించుకుంటున్నారు. దీన్ని మరింత పాజిటివ్ సైడ్ 10 మందికి ఉపయోగపడే విధంగా మీరు ఇది వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. ఇలాంటి వాళ్ళందరూ గైడెడ్ మిసైల్స్ లాగా ఉన్నారు. ఒక్కొక్కడు మిసైల్ లాంటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్. అలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కలిపి ఒక వేదిక మీద తీసుకురావాలి. ఒక చోట ఒక అసోసియేషన్, ఫెడరేషన్ కింద వీళ్ళందరినీ ఉంచాలని మన ప్రసాద్ గారు, ఏబిఎన్ ప్రసాద్ గారు ఆయన నిర్ణయించుకుని కొంతమంది తోటి, అలాగే శేఖర్ గారు ఇలాగా కొంతమందితో, లోకేష్ శ్రీనివాస్ ఇలాంటి కొంతమంది, కోడి దివ్య అండ్ ఇలాంటి వాళ్ళందరూ కొంతమంది ఒక గ్రూప్గా ఏర్పడి మేము వాళ్ళందరికీ ప్రొటెక్షన్గా ఉంటాము. వాళ్ళకి కావాల్సినటువంటి జీవిత బీమా కానివ్వండి, హెల్త్ కార్డు సంబంధించినవి ఇవన్నీ ఇస్తూ వాళ్ళకు భరోసాను కల్పిస్తూ వాళ్ళకు ఒక గుర్తింపుని కలగజేస్తూ వాళ్ళందరికీ ఒక అసోసియేషన్ ఉన్నామంటే ఆ బలం వేరు.